హైదరాబాద్లో కోకుట్పల్లిలో నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు కార్తీక్ ఉరివేసుకోగా జ్ఞానసిక పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి జరిగిన నెల కాకుండా నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు 12 గంటలకి మాకు పోలీస్ స్టేషన్ అనాన్య హాస్పిటల్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏందని సమాచారం అంటే ఇద్దరు వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారు అని మెసేజ్ ఇచ్చారు మాకు టెలిఫోన్ కాల్లో. వెంబటే మా ఎస్ఐ గిరీష్ అండ్ దీక్ష ఎస్ఐ వచ్చారు. వెరిఫై చేస్తే కార్తీక్ అండ్ మంజుల ఇద్దరు భార్యాభర్తలు. మొన్న ఈ సంవత్సరం మార్చి 8కి మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అయింది, ఎందుకు అయింది, ఎలా చనిపోయారు అనేది పూర్తి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతానికి మరణకారణం పూర్తి తెలుసుకోవడం కోసం ఇద్దరు డెడ్ బాడీలని గాంధీ హాస్పిటల్కి పంపిస్తున్నాము. వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇస్తున్నారు. ఇంకా ఇప్పుడు అన్ని వెళ్ళి చెక్ చేస్తున్నామండి క్లూస్ టీము. ఇంకేమన్నా కానీ తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. అతను అయితే హ్యాంగింగ్ చేసుకున్నారు. అతను ఏమంటే ఆ లేడీకి ఏమన్నా మంజులాకి ఇక్కడ నురుగు వచ్చింది, ఏందనేది మాకు కూడా తెలియటం లేదు. అందుకే పోస్ట్ మార్టం ఇతను కూడా చెక్ చేస్తాం. మేము మా తమ్ముడు ఆయన మా పెదనాన్న కొడుకు, మా తమ్ముడు పేరు కార్తీక్. వాళ్ళది 2 నెలల క్రితం మ్యారేజ్ అయింది, మార్చి 8వ తారీఖు. వాళ్ళు మంచిగానే ఉండే, వాళ్ళు నిన్నటి వరకు మంచిగానే ఉన్నారు. నిన్న సాయంత్రం వాళ్ళ ఇంటికి రాత్రి 7:30, 8 ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడేసి వచ్చాను. నార్మల్గా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇన్వైట్ చేద్దామని వెళ్ళాము. ఇట్లా సండే రోజు ఫంక్షన్ ఉంది, రావాలి అని చెప్పిన. వస్తామన్నా అది అని మంచిగా ఉన్నారు. ఆయన నేను ఇద్దరం ఒకటే ప్రైవేట్ ఉద్యోగంలో చేస్తున్నాము. గత 8 సంవత్సరాల నుంచి అది ఒకటే కంపెనీలో చేసేవాళ్ళము. ఈరోజు ఉదయం ఆఫీస్కి రాకపోయేసరికి ఏం జరిగిందో అని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి 10:30, 11 ప్రాంతంలో ఫోన్ చేసినాము. ఇంకా 10:30 ప్రాంతంలో ఫోన్ చేస్తే ఎందుకు రాలేవని ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇంతవరకు లిఫ్ట్ చేయలేడు. మరి ఎందుకు ఏం జరిగింది అనేది తెలీదు. నాకు 11:15 ఆ టైంలో మా అన్న ఫోన్ చేసి ఇట్లా జరిగింది, అనన్యకి తీసుకొచ్చాము హాస్పిటల్కి, తొందరగా రా అంటే నేను హడావిడిగా వచ్చేసిన హాస్పిటల్కి. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా వాళ్ళిద్దరు భార్యాభర్త ఇద్దరు హ్యాంగ్ చేసుకున్నారు, చనిపోయారు. మంజుల హౌస్ వైఫ్ అండి. పెళ్లికి ముందు ప్రైవేట్ ఆమె కూడా ఉద్యోగం చేసేదంట. మరి ఇక పెళ్లి తర్వాత అయితే ఇంకా తెలీదు నాకు. ఇంట్లోనే హౌస్ వైఫా మరి మా పనికి వెళ్ళేదా తెలీదు. అమ్మాయి ఇద్దరిది మ్యారేజ్ అండి. అమ్మాయి ప్రశాంత్ నగర్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మాకు చుట్టాలే అవుతారు, బంధువులే అవుతారు. ఇంకా వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పందంతో పెళ్లి జరిగింది. మంచిగానే ఉండేవాళ్ళు. మరి ఈరోజు ఏం జరిగింది అనేది మాకు తెలియదు.